వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మీ వెహికల్ మీద 5 కంటే ఎక్కువ చలాన్స్ ఉన్నాయా? ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసుకోండి. లేకపోతే అనవసరంగా మీ వెహికల్ని పోలీసు వారు సీజ్ చేసే అవకాశం ఉంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 206, 210 ప్రకారంగా పోలీసులకు మీ వెహికల్ని అంటే చలాన్స్ పెండింగ్లో ఉన్నాయి కదా, ఒక 5 కంటే ఎక్కువ కనుక చలాన్స్ పెండింగ్లో ఉండి మీరు పే చేయలేకపోతే వారికి మీ వెహికల్ని సీజ్ చేసే అన్ని రైట్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు మీరు ఏదైతే లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ని కూడా టెంపరరీ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇమీడియట్గా వితిన్ 45 డేస్లోనే దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. ఇదివరకు ఏంటంటే 90 డేస్లో క్లియర్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ ఎవరు కూడా దాన్ని పే చేయకపోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఏం చేశారు అంటే 45 డేస్కి కుదించడం జరిగింది. ఇప్పుడు 90 రోజుల నుంచి 45 రోజులకే వచ్చింది. కాబట్టి వెహికల్ మీద చలాన్స్ ఉన్నాయి అనుకోండి, ఏం లేదులే ఎవరు పట్టుకుంటారో పోలీసులు కనిపించినప్పుడు వెనక్కి తీసుకొని వెళ్ళిపోదాము అంటే వాళ్ళకు ఒక సైట్ ఉంటుంది ట్రాఫిక్ వాళ్ళకి, వాహనం చెప్పేసి. దాంట్లో కనుక మీ వెహికల్ నెంబరు దొరకకుండా మీరు వెళ్ళిపోయినా, లేదంటే ఎన్ని హైదరాబాద్లో వెహికల్స్ తిరుగుతున్నాయి, ఏ వెహికల్ మీద ఎంతెంత చలాన్ ఉంది అని చెప్పేసి చూశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీ వెహికల్ని ఆల్రెడీ వాళ్ళు అక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ ఎక్కడైనా కనిపిస్తే అసలు ఇంకా వ్యాలిడ్ లేదు అని చెప్పేసి. అప్పుడు ఇంకా వెహికల్ మీరు తిరిగినా కూడా పోలీసులు ఎక్కడ కనిపించినా తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో ఒక ట్రాఫిక్ యాడ్ ఉంటుంది కదా, అంటే వెహికల్స్ అన్నీ కూడా పెండింగ్ అక్కడ పెడుతూ ఉంటారు కదా, దాంట్లో పడేస్తారు. ఇంకా తీసుకొచ్చేసి పడేసిన తర్వాత మీరు అప్పుడు కనుక ఒకవేళ పోలీసులు ఇలా చేసినా కూడా మీరు పట్టించుకోకపోతే ఏమవుతుందంటే మీకు కోర్టు నుంచి వెళ్ళి ఒక నోటీస్ ఇస్తారు, సమాన్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదనుకో నాన్ బెయిలబుల్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్పుడు అనవసరంగా మీరు వెళ్ళేసి కోర్టులో చెప్పుకొని ఇంకా జైలుకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వరకు మాత్రం చాలామంది ఏం చేస్తారు అని అంటే ఏముందిలే అని చెప్పేసి ఆ నెంబర్ ప్లేట్ ఉంది కదా, నెంబర్ ప్లేట్లో నుంచి ఒక నెంబర్ని మిస్ చేయడం కానివ్వండి, లేదు అని కూడా నెంబర్ ప్లేట్ని ఇలా మార్చడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తే అవి చాలా సివియర్గా పనిష్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. చాలా ఇప్పటివరకు కూడా ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళు కూడా మొన్న జరిగిన ఒక ఇష్యూ వల్ల కూడా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పటివరకు ఏవైతే కలెక్ట్ చేయాల్సుకున్న చలాన్స్ పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి అన్న ధోరణిలోనే వ్యవహరించడం జరుగుతుంది. ఒక 5 లోపు ఉన్నాయి అనుకోండి, అది తక్కువ అమౌంట్ కాబట్టి వాళ్ళని ఏమనట్లేదు, కొంచెం క్లియర్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. కానీ బెటర్ మీరు కనుక చలాన్స్ అనేవి క్లియర్ చేసుకుంటే మీ వెహికల్ సేఫ్ సైడ్ ఉంటుంది. ఒకవేళ మీరు దగ్గర డబ్బులు లేక కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు, పోలీసులు సీజ్ చేసిన తర్వాత కట్టాలి అనుకుంటున్నప్పుడు ఆ వెహికల్ తీసుకెళ్ళి ఆ ట్రాఫిక్ యార్డ్లో పడేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ పెండింగ్లో ఉన్న చలాన్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మీరు వెహికల్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే పోలీసులు అక్కడ క్లియర్ చేయరు, దాన్ని కోర్టుకి రమ్మని చెప్పి ఆ కోర్టు దగ్గర చలాన్స్ అన్నీ కూడా పే చేయమని చెప్పేసి ఆ వెహికల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీ ఏదైతే లైసెన్స్ ఉంటుందో లైసెన్స్ని కూడా యాక్టివ్ చేస్తారు. ఇలాంటిది ఉంటుంది. ఒకవేళ ఇన్ని జరుగుతున్నా కూడా మీరు పట్టించుకోకపోతే, అంటే అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారో ఆ ఓనర్ ఎవరు, ఓనర్ యొక్క ఆర్సీ, తర్వాత లైసెన్స్, తర్వాత పొల్యూషన్కి సంబంధించింది సర్టిఫికేట్ అన్నీ చూపించిన తర్వాతనే బండి కండిషన్లో ఉందా లేదా అన్నది కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇవన్నీ చూపించి మీరు ఫైన్ని క్లియర్ చేస్తాను అని చెప్పేసిన తర్వాత అప్పుడు కోర్టుకు తీసుకెళ్ళేసి ఫైన్ని క్లియర్ చేపించేసి మీ వెహికల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని సందర్భంలో ఇలా కూడా లేకపోతే ఇంకా పోయింది వెహికల్ నేను పట్టించుకోను అంటే వెహికల్ ఓనర్ ఎవరు ఉంటారో వారికి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కోర్టుకు వచ్చేసి మీరు ఖచ్చితంగా ఫైన్ అనేది కంపల్సరీ కట్టాల్సిందే ఉంటుంది. కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అనవసరంగా ఒక 2 years వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు కూడా ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్. 45 డేస్లో మీ వెహికల్ మీద పెండింగ్లో ఉన్న చలాన్స్ అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది ఇదివరకు 90 రోజులు ఉండే, ఇప్పుడు 45 రోజులకే కుదించడం జరిగింది. కాబట్టి దయచేసి దాన్ని క్లియర్ చేసుకోండి. డబ్బులు లేవు, లేకపోతే ఇలా లేదు అలా లేదు అని అంటే అనవసరంగా మీ చేతిలో ఉన్న వెహికల్ మీ చేతిలో నుంచి వెళ్ళే సీజ్ అయ్యి మీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఆర్సీ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. ఈ విషయాన్ని ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని వారికి ఫార్వర్డ్ చేయండి. వితిన్ 45 డేస్లో మాత్రం మర్చిపోకుండా చలాన్స్ క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు